Hi students, welcome back to Janit for Aspirants. In the previous class, we already talked about the prepositions yet and in. These both are prepositions of place. Nowadays we are talking about prepositions of place. Prepositions of place గురించి డిస్కస్ చేస్తాము. అందులో భాగంగా ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే yet and మరియు in ను ఏ విధంగా యూజ్ చేస్తామని డిస్కస్ చేసాం కదా. In this video we are going to talk about the difference between yet and in. yet మరియు in అనే ప్రిపోజిషన్స్ను ఏ విధంగా యూజ్ చేస్తాం అండ్ డిఫరెన్స్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా, చూడండి, సాధారణంగా ఎట్ గురించి డిస్కస్ చేస్తే ఎట్ను స్పెసిఫిక్ పాయింట్స్ లేదా ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ గురించి మాట్లాడినప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇన్ను ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా లొకేషన్ ఎన్క్లోజ్ అయింది, సరౌండ్ అయింది అన్నప్పుడు ఎన్క్లోజర్ స్పేసెస్ గురించి, బిల్డింగ్స్ గురించి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అయితే ఈ వీడియోలోని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఎట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ స్మాలర్ ప్లేసెస్. Yet is used before smaller places, whereas in is used before larger places. Yet ను మనం స్మాలర్ ప్లేసెస్ ముందు యూజ్ చేస్తాము. అంటే ఎలా అంటే హోమ్ అని కానీ, నెక్స్ట్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, అట్ ఏ కాన్సర్ట్, అట్ ఏ పార్టీ అని పార్టీ ముందు, చిన్న ప్లేసెస్ ముందు, అట్ ద బస్ స్టాప్, నెక్స్ట్ అట్ ద రైల్వే స్టేషన్, నెక్స్ట్ అట్ ద ఎయిర్పోర్ట్. ఈ విధంగా ఏంటంటే స్మాలర్ ప్లేసెస్, ఎగ్జాక్ట్ పొజిషన్స్, నెక్స్ట్ స్పెసిఫిక్ పాయింట్స్ ముందు వాటిని యూజ్ చేస్తాం. ఇన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే లార్జర్ ప్లేసెస్, కంట్రీస్ నేమ్స్ ముందు, స్టేట్స్ నేమ్స్ ముందు, డిస్ట్రిక్ట్స్, మండల్స్, ఈ విధంగా ఏంటంటే పెద్ద లొకేషన్స్ ముందు, సిటీస్, టౌన్స్, వీటన్నిటి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అయితే చూడండి ఎగ్జాంపుల్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎట్ అండ్ ఇన్. ఎట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ స్మాలర్ ప్లేసెస్ ఆర్ స్పెసిఫిక్ పాయింట్స్. నెక్స్ట్ ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ లార్జర్ ప్లేసెస్ ఇన్ ద సెన్స్ కాంటినెంట్స్, countries, states, districts, towns or cities. I have already told you. Next example goes Sarki. I am at home in Visakhapatnam. Here we have two locations, two places. One is Visakhapatnam and another one is home. Okay, ikkada two places unnai. Aithe Visakhapatnam is a larger place, is a big place, and it is the name of a city. Okay, city of name kabatti ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇది ఒక పెద్ద ప్లేస్ ప్లస్ సిటీ నేమ్ కాబట్టి ఇన్ యూజ్ చేసాము. ఎట్ అనేది ఏంటంటే ఒక స్మాలర్ ప్లేస్ లేదా ఒక స్పెసిఫిక్ పాయింట్ కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాము. సో ఈ విధంగా ఏంటంటే ఎట్ను స్మాలర్ ప్లేసెస్ ముందు, ఎగ్జాక్ట్ పొజిషన్స్, నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫిక్ పాయింట్స్. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తానంటే మీ మైండ్లో మీకు స్టోర్ అయిపోవాలి. ఓకేనా, మీరు మళ్ళీ బుక్ ఒకసారి 2 సార్లు చదివి నేర్చుకోవాలనుకున్నాను తప్ప 10 సార్లు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి మీరు చదవాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అందుకే నేను ఏంటంటే చెప్పినప్పుడే ఎక్కువ సార్లు రిపీట్ చేస్తున్నాను, స్ట్రెస్ చేస్తున్నాను. మీరు అవి పక్కాగా ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎట్ను స్పెసిఫిక్ పాయింట్స్, ఎగ్జాక్ట్ పొజిషన్స్ లేదా స్మాలర్ ప్లేసెస్ ముందు యూజ్ చేస్తాము. ఇన్ లార్జర్ ప్లేసెస్ ముందు యూజ్ చేస్తాం. అందుకని విశాఖపట్నం ముందు వీ హ్యావ్ యూజ్ ద ప్రిపోజిషన్ ఇన్ బిఫోర్ విశాఖపట్నం. నెక్స్ట్ ఎట్ బిఫోర్ హోమ్ అనే స్మాలర్ ప్లేసెస్ ముందు, ప్లేస్ ముందు యూజ్ చేస్తాం. నెక్స్ట్ హీ ఈజ్ అట్ స్కూల్ ఇన్ మధురవాడ. మధురవాడ ఈజ్ ఎ లిటిల్ బిట్ బిగ్ ప్లేస్. ఇది ఒక బిగ్ ప్లేస్ అండి, మధురవాడ అనేది బిగ్ ప్లేస్. సో మధురవాడ ముందు ఏంటంటే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాము. స్కూల్ అనేది ఏంటంటే ఒక స్మాల్ ప్లేస్ లేదా ఒక స్పెసిఫిక్ పాయింట్, ఓకే, లేదా ఒక ఎగ్జాక్ట్ పొజిషన్. సో అందుకని ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాము. హీ ఈజ్ అట్ స్కూల్ ఇన్ మధురవాడ. ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో ఒక పెద్ద ప్లేస్ ఇస్తే మనం ఇన్ యూజ్ చేస్తాం, స్మాలర్ ప్లేస్ ఇస్తే ఎట్ యూజ్ చేస్తాం. అలా కాకుండా రెండూ ఇచ్చారనుకోండి, స్మాలర్ ప్లేస్ ముందు, ఎగ్జాక్ట్ పొజిషన్ ముందు ఎట్ యూజ్ చేస్తాము, బిగ్ ప్లేస్ ముందు లేదా లార్జర్ ప్లేస్ ముందు ఇన్ యూజ్ చేస్తాము, స్మాలర్ ప్లేస్ ముందు ఎట్ యూజ్ చేస్తామండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎస్సి సిపిఓ 2010లో అడిగారు. ఓకేనా, చూడండి, మై ఫాదర్ లివ్స్ ఆన్ ఢిల్లీ ఉంది. ఢిల్లీ ఈజ్ ఏ బిగ్ సిటీ. ఢిల్లీ అనేది ఏంటంటే ఒక బిగ్ సిటీ కాబట్టి ఢిల్లీ ముందు మనం ఎప్పుడు కూడా ఆన్ కాదు, ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇట్స్ ఏ బిగ్ సిటీ, ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ వన్. ఓకే, చిన్నది అనుకోండి ఎట్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఏదైనా చిన్న స్పెసిఫిక్ లొకేషన్, చిన్న పాయింట్ అనుకోండి ఎట్ యూజ్ చేస్తాం. బట్ ఢిల్లీ అనేది ఒక సిటీ కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సో హియర్ వీ షుడ్ యూజ్ ద ప్రిపోజిషన్ ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. కిందన ఎగ్జామ్స్లో ఆప్షన్స్ ఇస్తారు, ఇక్కడ అండర్లైన్ చేయబడిన పార్ట్ని మనం కరెక్ట్ చేయాలండి. ఆన్ ఢిల్లీ అనేది అండర్లైన్ చేయబడింది కాబట్టి ఆ పార్ట్ని మనం కరెక్ట్ చేయాలి. అది కింద ఆప్షన్స్ ఉంటాయి, నేను ఆప్షన్స్ ఇవ్వలేదు ఎందుకంటే మనకు అవసరం లేదు, ఎగ్జామ్లో మాత్రం ఇస్తాను. మనం ఈజీగా ఏంటంటే ఐడెంటిఫై చేయొచ్చు. మై ఫాదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఓకే, నాట్ ఆన్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, షీ వాజ్ the best singer
on the country who had sung more than 5,000 songs. ఓకే, 5,000 కంటే ఎక్కువ పాటలు పాడిన వ్యక్తి ఆమె. షీ వాజ్ ద బెస్ట్ సింగర్ ఇన్ ద కంట్రీ. ఈ కంట్రీలోనే ఈమె బెస్ట్ సింగర్. ఎందుకంటే ఏ విధంగా అంటే ఆమె ఎవరు పాడారు, ఎన్ని పాటలు పాడారంటే 5,000 కంటే ఎక్కువ పాటలు పాడిన ఆమె అని హూ హ్యాడ్ సంగ్ మోర్ దాన్ 5,000 సాంగ్స్ అని ఒక రిలేటివ్ క్లాజ్ని ఇవ్వడం జరిగింది. చూస్తే ఇక్కడ ఎర్రర్ అనేది పార్ట్ బిలో ఉందండి. ఎందుకంటే కంట్రీ, ఓకే, బిఫోర్ కంట్రీ వీ షుడ్ యూజ్ ఇన్ ద కంట్రీ అంటాం తప్ప ఆన్ ద కంట్రీ అని యూజ్ చేయమండి. ఓకేనా, సో వీ షుడ్ యూజ్ in place of on. Okay, she was the best singer in the country who had sung more than 5,000 songs. Okay, ఆమె ఈ కంట్రీలోనూ ఆమె ద బెస్ట్ సింగర్. ఎందుకంటే కాదు, ఎవరైతే 5,000 కంటే ఎక్కువ సాంగ్స్ పాడారో ఓకే అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019లో అడిగారు ఈ క్వశ్చన్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే లండన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టౌన్స్ ఆఫ్ ఇంగ్లాండ్. ఎస్ఎస్సి సిజిఎల్ 2016లో అడిగారు. ఇక్కడ ఇంగ్లాండ్ అనేది ఏంటంటే ఒక కంట్రీ ముందు కాబట్టి మనం ఇన్ అనేది యూజ్ చేయాలండి, ఆఫ్ కాదు. సో లండన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టౌన్స్ ఇన్ ఇంగ్లాండ్. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలండి, ఎందుకంటే ఇంగ్లాండ్ ఈజ్ ఎ big country. Okay, it's a country, so we should use the preposition in before England. Okay, so ఈ విధంగా కంట్రీస్, టౌన్స్, సిటీస్, డిస్ట్రిక్ట్స్, మండల్స్ వీటి ముందు ఏంటంటే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. స్మాలర్ ప్లేసెస్ లేదా స్పెసిఫిక్ పాయింట్, సెటిన్ పొజిషన్స్ లేదా సెటిన్ పాయింట్స్ ముందు మనం ఏంటంటే ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిపోజిషన్ ఎట్ అండ్ ఇన్. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో కూడా ఏంటంటే మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని మనం డిస్కస్ చేసి ఈ టాపిక్ని మనం కవర్ చేద్దామండి. మన బుక్ జెనిత్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లోని మాకేమీ రాదు అన్న వాళ్ళ కానించి అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో అంటే ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంక్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిపోయేటట్టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఇవ్వడం జరిగిందండి. ఇందులో గ్రామర్ ప్లస్ వొకాబులరీ ఉంది. ఎవరికైనా ఈ బుక్ కావాలనుకున్నా లేదా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీ క్లారిఫై చేసుకోవడం కోసము నన్ను కాంటాక్ట్ చేయండి 9121378191. థ్యాంక్ యూ వెరీ మచ్.